హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు. కొంతమంది ఎంత కష్టపడినా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. అలాగే ఎప్పుడూ బాధపడుతూ నిరాశకు గురవుతుంటారు. ఇంట్లో చికాకులు కూడా బాగా ఎక్కువ అవుతాయి. అలా మీకు అనిపిస్తే కనుక అందుకు ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని తలపెట్టినా మధ్యలోనే నిలిచిపోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడూ నిరాశ, దుఃఖంతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో బాగా ఉంది అని అర్థం. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు ఎంతో బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉప్పు నీళ్లతో ఇల్లు తుడవడం, లేదంటే ఉప్పును మీ ఇంటి మూలల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే కర్పూరంతో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమి కొట్టవచ్చు. ప్రతిరోజు సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి ఇంటి మూలలో లేదంటే ఇంటి ప్రవేశ ద్వారానికి చూపించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అలాగే ఇంట్లో ధూపం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలశానికి ఉంది. ఈశాన్య మూలలో కలశాన్ని ఉంచి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలని, కలశాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ శక్తి తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక ఆ తర్వాత ఆ కలశంలోని నీటిని మొక్కలకు వేయవచ్చు. అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ చిట్కా కూడా చక్కగా సహాయపడుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని పెట్టండి. ఈ ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. విన్నారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ చిన్న చిన్న చిట్కాలతో ఎలా తొలగించుకోవాలో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.